హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు సాంబార్ తినాలన్నారు ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న 4 వెజిటేబుల్తో సాంబార్ ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసుకొని, ఇది ముల్లంగి, సొరకాయ లేదు, ముల్లంగి, దోసకాయ, ఈ 4 వెజిటేబుల్తో సాంబార్ చేస్తున్నాను. పప్పు ఉడకబెట్టుకున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపులు వేసేసుకుందాం. ఈ చిటపటం అన్నప్పుడు మనం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాము. ఉల్లిపాయలు కూడా కరివేపాకు వేసేసుకున్నాము. పెడదానంతా వేసేసుకుంటాం. ఇవి కలిపేసి కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకొని కలుపుకున్నాము. ముక్కలన్నీ వేసేసాను. ఇలాగా డైరెక్ట్గా వండుకోవచ్చు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఇలా డైరెక్ట్గా వండిన తర్వాత పప్పు వేద్దాము అనుకుంటే కనుక ఇలా వేసుకోవచ్చు. లేదు, టైం లేదు, క్యారేజీలు కట్టాలి, త్వరగా అయిపోవాలంటే కనుక ఈ ముక్కలు ఇలా నూనెలో వేసుకున్న తర్వాత ఇది పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక విజిల్ వస్తే చాలు ఫ్రెండ్స్, అయిపోద్ది. తర్వాత చింతపండు పులుసు పోసుకోవచ్చు. నేనైతే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు త్వరగా అవ్వాలి కాబట్టి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. సాంబార్లో కారం ఎక్కువ ఉంటే బాగోదు. ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ వచ్చేలాగా పెట్టుకుంటాను. ఇలాగ చింతపండు పులుసు తీసుకుంటా ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చింది ఫ్రెండ్స్, ఆపేస్తున్నాను. తర్వాత ఆవిరి పోయిన తర్వాత చింతపండు పులుసు పోసి మరగనిస్తాను, అయిపోతుంది. విజిల్ పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం మూత తీసి. చూసారా ఫ్రెండ్స్, ఒక విజిల్ ఉడికిపోయింది ముక్క. ఇప్పుడు కొంచెం మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు పోసేసుకుంటాను. ఇప్పుడు కలుపుకొని ఇంకొకసారి ఇది మరిగిందాక మరగపెట్టి కొత్తిమీర వేసుకున్నాము. సాంబార్ అయిపోతుంది. కొంచెం ఉప్పేసి మరగనిద్దాం ఫ్రెండ్స్. నీరు సరిపోయిందా లేదా, ఉప్పు అన్నీ చూసుకోండి ఇప్పుడే. ఇప్పుడు పులుసు పోసాను, కొంచెం వాటర్ వేసుకున్నాను, ఉప్పు వేసాను. ఒకసారి మరగనిద్దాము. మరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మరిగితే ఆ ముక్క ఇందాకే కుక్కర్లో పెట్టాను కదా, కుక్కర్లో ఉడికినాయి. తినేవాళ్ళు ఉంటే చిన్న బెల్లం ముక్క వేయండి, స్వీట్ కొంచెం ఇష్టపడేవాళ్ళు అయితే. లేకపోతే అవసరం లేదు. కొంచెం చింతపండు పులుసు ఎక్కువైంది కనుక కొంచెం బెల్లం ముక్క వేసాను. కలిపి కొద్దిగా మరగనిద్దాం. మరిగిన తర్వాత వేసుకుంటే కొంచెం సాంబార్ పొడి వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా బాగానే ఉంటుంది. నేనైతే వేయట్లేదు, ఇష్టమైతే మీరు వేయండి. ఎందుకంటే నేను ఇది ముల్లంగి సాంబార్గా చేస్తుంది, సాంబార్ పొడి అవసరం లేదు, బాగుంటుంది. సాంబార్ పొడి వేస్తే దాని టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఈరోజు వేయట్లేదు. అయిపోయింది ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ముల్లంగి సాంబార్. చట్నీ కూడా చేసుకుంటారు ముల్లంగితో, కాకపోతే అది పెద్దోళ్ళు ఇష్టపడతారు, పిల్లలు తినరు. సాంబార్ అయితే తింటారు ఫ్రెండ్స్. ఇంకా దీంట్లోకి అప్పడాలు ఏం అవసరం లేదు, ఈ ముక్కలు నంచుకొని తినేస్తారు. ఇంట్లో ఏమి లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక ఉల్లిపాయ ఉన్నా కానీ ఉల్లిపాయ వేసి కూడా చేసుకోవచ్చు సాంబారు. ఉల్లిపాయతో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఎక్కువ వస్తున్నాయి కదా, చిన్న ఉల్లిపాయలు, వాటితో కూడా సాంబార్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసింది ముల్లంగి సాంబారు. ఈ 4 వెజిటేబుల్తో చేశాను. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఎంతమందికి ఇష్టమో సాంబారు నాకు కూడా చెప్పండి. ఆపేస్తున్నాను ఫ్రెండ్స్, అయిపోయింది. ఆపేస్తున్నాను ఫ్రెండ్స్, అయిపోయింది.
మా ఫ్రెండ్స్ అంతా ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా అంటే మీరు పెట్టవచ్చు కదా అని. నాకంటే బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కొంతమంది వంటల్ని కూడా కామెడీగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చూస్తూ ఉంటాను నేను కూడా. ఎవరిష్టం వాళ్ళది. నాకు వచ్చినవి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్ పెట్టండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేస్తున్నాను. ఇందాక నేను చెప్తున్నాను ఆపట్లేదు అనుకుంటున్నారా? 2 మాటలు మాట్లాడదామని లైన్లో ఉన్నాను ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ సాంబారు.